24 గంటలు బురద రాజకీయాలు, బురద జల్లడం తప్ప రైతులకు పనికొచ్చే ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు అనేది వాస్తవం. ఇంకొక అనుమానం కూడా మాకుంది. కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని అనుమానం కూడా మాకుంది. లేకపోతే ఇంత షార్టేజ్ రాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం గానీ, ఇంకోటి గానీ, ఆ నైపుణ్యం గానీ అధికారులకు ఉంది. అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో, ఇవాళ బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ లో ఉన్నారనేది మా అనుమానం. ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలన్న ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా? లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు క్షేత్రస్థాయిలో జరుపుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి అనుచరులు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళేమన్నా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా? కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా? ఇది కూడా తప్పకుండా రైతులు ఆలోచించాలి.